హాయ్ ఫ్రెండ్స్, చాలామంది కూడా ఫ్యాన్సీ గప్పీస్ అని బీడింగ్ పెట్టాలనుకుంటారండి. బట్ ఏంటంటే చాలామంది కూడా కొనుక్కుంటారు కదండి ఫ్యాన్సీ గప్పీస్. అందులో ఏంటంటే ప్లాటినం రెడ్ అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి. ప్లాటినం రెడ్ అనేది రకం అనేది ఒక రకం అండి. ఈ రకం అనేది చాలామంది కూడా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారండి. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఈ రకం. ఎందుకంటే ఇట్లా చెవులు అనేది ఏంటంటే ఏలాడుతూ కిందకుంటే అలాగేంటే చెవులని బ్లూ కలర్లో ఉంటాయి. ప్యాటర్న్ అంతా కూడా ఏంటంటే మీకు అనేది రెడ్ కలర్ ఉంటుంది తోక దగ్గర. ఈయన కొంచెం అందంగా కనిపిస్తాయి కాబట్టి మనం పేరు కొనుక్కొని బీడింగ్ పెట్టుకుందాం అనుకుంటారు. కానీ దీనిలో బీడింగ్ పెట్టుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ అనేది ఏంటంటే ఫీమేల్ ప్రెగ్నెంట్ ఉందో చూసుకోవాలి. ఇప్పుడు ఎందులో చూస్తున్నాం కదా ఫీమేల్స్ అనేవి. ఈ ఫీమేల్స్ పొట్ట చూసారంటే ఎంతలో అయితే ఉందో ఈ ఫీమేల్స్ అన్నీ కూడా ప్రెగ్నెంట్ అయితే ఉన్నాయి. ఇలా ఫీమేల్స్ ప్రెగ్నెంట్ ఉన్న ఫీమేల్స్ అయితే కొనుక్కుంటే మనకు అనేది ఏంటంటే కొంచెం అనేది బేగా తొందరగా పిల్లలు పెట్టే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. ఆ టైంలో మనం బీడింగ్ పెట్టుకుంటే మనకు కొన్ని యూజెస్ అయితే ఉంటాయి. పిల్లలు పడతాయి కాబట్టి బీడింగ్ పెట్టుకోవచ్చు. మామూలుగా గప్పేసి మనం బీడింగ్ పెట్టినా సరే చాలామంది అనుకుంటారు, భయ్య మేము గప్పేసుకొని ఒక 10 రోజులు అవుతుంది, నెక్స్ట్ 20 రోజులు అవుతుంది, అది ఇంకా పిల్లలు పెట్టలేదు భయ్య అంటే అది నార్మల్ ఫీమేల్ అయి ఉంటుంది. నార్మల్ ఫీమేల్ అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది కూడా నార్మల్ ఫీమేల్సే సేలింగ్ ఎక్కువ చేస్తున్నారు. ప్రెగ్నెంట్ ఫీమేల్స్ అనేది ఎక్కువ సేలింగ్ చేయట్లేదు. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఫీమేల్స్కి ఏంటంటే ఒకవేళ మనం తీసుకున్న తర్వాత స్ట్రెస్ కానీ ట్రావెలింగ్లో స్ట్రెస్కి గురైన తర్వాత అక్కడ ఫిష్ అని చనిపోతే ఇటుపక్క అమ్మేవాళ్ళు నష్టపోవాలి, నెక్స్ట్ అంటే అటుపక్క తీసుకునే వాళ్ళు కూడా నష్టపోతారని చెప్పేసి నార్మల్ ఫీమేల్స్ అనుకోండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. స్ట్రెస్కి గురైనా సరే ఆటోమేటిక్ ఒకటే స్ట్రెస్ గురవుద్ది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి నార్మల్ ఫీమేల్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తుంటారు ఎక్కువ మంది. అలా ఎక్కువ మంది కూడా తీసుకున్నప్పుడు కూడా అలాగే తీసుకుంటారు. ఎందుకంటే స్ట్రెస్లో ఫిష్ చనిపోయిన తర్వాత చాలా బాధ ఉంటుంది కాబట్టి. ఇంకా నేనేం చెప్తాను అంటే ప్రెగ్నెంట్ ఫీమేల్ అనేది మనకు ఒకవేళ ఉందనుకో మన దగ్గర, అప్పుడు మనం బీడింగ్ పెట్టుకోవాలి. బీడింగ్ పెట్టుకుంటే మనకు అనేది లైవ్ ప్లాంట్స్ అనేది కంపల్సరీ ఉండాలి బీడింగ్ పెట్టుకున్నప్పుడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా నా దగ్గర ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా ప్రెగ్నెంట్ ఫీమేల్స్. నెక్స్ట్ అంటే అన్నీ కూడా మేల్స్ అన్నీ కూడా సూపర్ యాక్టివ్ మేల్స్. ఇవన్నీ కూడా నేను బీడింగ్ పెట్టి అందులో బేబీస్ కొని తిరుగుతూ ఉంటే నా దగ్గర ఉన్న కొంచెం రేర్ ఏంటంటే మన దగ్గర బేబీస్ని అటాక్ చేయవు. మన దగ్గర ఉన్న గప్పీస్ అని మీ కాళ్ళ ముందే తిరుగుతున్న బేబీస్, ఇటువంటి బేబీ కూడా అటాక్ చేయట్లేదు. ఇప్పుడు నేను మన ఫామ్ ఫుడ్ అయితే వేసాను. ఫామ్ ఫుడ్ గురించి చూడండి ఎలా కొట్టుకుంటున్నాయి ఫీమేల్స్ మేల్స్ అనేది. జస్ట్ మన ఫామ్ ఫుడ్ అనేది ఒక 2 పిల్లర్స్ 2 లేదా 4 పిల్లర్స్ అయితే వేస్తూ ఉంటాను. బట్ బేబీస్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువే వేస్తాను. బట్ మీకు చూపించడం కానీ ఒక పిల్లర్ వేసాను. అంటే ఈ అనేది ఎంత యాక్టివ్గా ఉన్నా మన దగ్గర మీకు చూపించడం కోసం అనేది. ఈ బీడింగ్ పెట్టుకుంటే కంపల్సరీ కూడా నెక్స్ట్ బాక్స్ అయితే అరేంజ్ చేసుకోండి. ఎందుకంటే మా దగ్గర తింటలేదని చెప్పేసి మీ దగ్గర కంపల్సరీ తినేస్తే ఫీమేల్స్ అనేది పిల్లలు అనేది మీరు నెక్స్ట్ బాక్స్ అరేంజ్ చేసుకోవాలి. మెయిన్గా మీకు లైవ్ ప్లాంట్స్ అనేది కంపల్సరీ ఉండాలి. లైవ్ ప్లాంట్స్ లేకపోతే కంపల్సరీ కూడా బేబీస్ అనేది తినేస్తూ ఉంటాయి. మీరు మెయిన్ లైవ్ ప్లాంట్స్ కూడా అరేంజ్ చేసుకోండి. లైవ్ ప్లాంట్స్ ఉంటే మీకు అనేది కొంచెం ఎక్కువ ఇయర్స్ ఉంటాయి, బేబీస్ బతుకుతాయి. నెక్స్ట్ ఏంటంటే మీకు అనేది మదర్ ఫాదర్ కూడా అటాక్ చేయకపోవడంతో ఏంటంటే బేబీస్ కొంచెం తొందరగా ఎదగడానికి అయితే అవకాశం ఉంది. ఎందుకంటే తినేస్తే మాత్రం అవి మన దగ్గర ఉండవు కాబట్టి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ అనేది అంటే బోర్ వాటర్ మాత్రం యూజ్ చేయండి. చాలామంది అంటే మున్సిపాలిటీ వాటర్ వేసిన తర్వాత వెంటనే చనిపోతున్నాయి భయ అంటున్నారు. మున్సిపాలిటీ వాటర్లో ఏంటంటే క్లోరిన్ అనేది కొలుస్తాయి కాబట్టి దానివల్ల ఏంటంటే ఫిషెస్ అనేది చనిపోతాయి. కాబట్టి మీరు అనేది నార్మల్ వాటర్ అంటే మీ దగ్గర ఒకవేళ బోర్ వాటర్ లేకపోతే ఫిల్టర్ వాటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బీడింగ్ మాత్రం ఎప్పుడు కూడా పెద్ద డబ్బాలోనే పెట్టాలండి. మీకు అనేది బ్లాక్ టబ్స్లో కానీ లేదంటే ఫీజర్ బాక్స్లో కానీ పెట్టుకోవాలి. అలా చిన్న చిన్న ముగ్గుల్లో చిన్న చిన్న నాట్లు వేస్తే మాత్రంగా మేల్ అనేది ఫీమేల్ ఎంటర్ ఉంటే చిన్న ప్లేసే కాబట్టి కొంచెం ఇబ్బంది అయితే ఫీల్ అవుతుంది. అలా బీడింగ్లో అనేది చాలామంది జరుగుతూ ఉంటారు, భయ్య మేము 2 ఫీమేల్స్ వేసి ఒక మేల్ వేసుకోవచ్చు అంటే రెండు ఫీమేల్స్కి ఒక మేల్ వేసుకోవచ్చు. బట్ ఏంటంటే 4 ఫీమేల్స్కి అనేది ఒక మేల్ అయితే వేసుకోకూడదండి. ఎందుకంటే ఒక మేల్ అనేది ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది కాబట్టి కొన్ని సందర్భాలు ఏంటంటే మేల్ చనిపోవడం జరుగుతుందండి. అది కూడా మీరు ఒకసారి కనిపెట్టండి. ఎందుకంటే మీకు అనేది విధిగా తెలిసిపోతూ ఉంటుంది ఎక్కువ మేల్ తిరిగి అనేది. మీరంటే ఒక 2 ఫీమేల్స్కి అనేది ఒక మేల్ వేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బట్ బీడింగ్ పెట్టుకున్నాడు అంటే మరి అలాగని చెప్పేసి ఒక ఫీమేల్ వేసుకోవచ్చు అంటే ఒక ఫీమేల్ వేసుకోవచ్చు. బట్ ఏంటంటే మాలంటే బీటర్స్ అనేది కంపల్సరీ మీరు ఏంటంటే కౌంట్లో ఎక్కువ ఫీమేల్స్ అనేది ఉంచుకుంటాం. ఎందుకంటే మాకు బేబీస్ ఎక్కువ కావాలి కాబట్టి సేలింగ్ కాబట్టి. మీరు ఏంటంటే మామూలుగా ఒక మేల్ ఒక ఫీమేల్ వేసుకున్నా ప్రాబ్లం లేదండి. బట్ వీటికి అనేది ఏంటంటే మెడిసిన్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఫిషెస్ మెడిసిన్స్ యూజ్ చేయొచ్చు, ఏ బ్లూ లిక్విడ్ వేస్తున్నారు భయ, నెక్స్ట్ అంటే కొంచెం మీ దగ్గర వాటర్ గ్రీన్ లిక్విడ్ వేస్తున్నారు భయ అంటే నేనేం చెప్తానంటే న్యాచురల్గా అనేది అసలు దీనికి ఎటువంటి యూజ్ అవసరం లేదు. జస్ట్ వాటర్ వేసుకుంటే సరిపోద్ది. ఆ వాటర్ కూడా మన బోర్ వాటర్ అనేది ఎక్కువ యూజ్ చేసుకుంటే మన ఫిషెస్ అనేది చక్కగా హెల్తీగా ఎదుగుతాయి. మన దగ్గర బేబీస్ కూడా చక్కగా పెడితే బేబీస్ కూడా హెల్తీగా ఎదుగుతాయి. ఎందుకంటే మనం అనేది లిక్విడ్ ఎక్కువ వేసి ఎంతకాలం బతికిస్తామని చెప్పండి. బట్ వాటర్ అనేది మనకు మంచి వాటర్ కావాలి. నెక్స్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ ట్రై చేయలేదు. ఎందుకంటే ఫ్యాన్సీ గప్పీస్ పెంచేటప్పుడు ముందుగా అనేది మీ లోకల్ ఉన్న ఫ్యాన్సీ గప్పీస్ కాకుండా మామూలు లోకల్ ఎక్వేరియం షాప్స్లో అమ్ముతారు కదండి, ఆ గప్పీస్ మీ దగ్గర ఉన్న వాటర్ అనేది సెట్ అవుతున్నాయి చూసుకొని అప్పుడు మీరు అనేది తెచ్చుకోవాలి. ఎందుకంటే స్టార్టింగే ఫ్యాన్సీ గప్పీస్ మీద ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకండి. ఎందుకంటే తెచ్చుకోకండి. ఫస్ట్ మీరు అనేది లోకల్ అనేది ఫ్యాన్సీ గప్పీస్ కాకుండా మామూలుగా 30 రూపాయలకి 40 రూపాయలకి అమ్ముతారు కదా, ఆ గప్పీస్ అయితే తెచ్చుకోండి. అయితే మీ దగ్గర బేగా ఎదుగుతాయి. నెక్స్ట్ పిల్లలు కూడా బాగా పడతాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో మొత్తం అర్థమైంది అనుకుంటే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్.